आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। सितारों से दूर सितारों का जहां रहता परम। ओम शांति। मीठे बच्चे, भविष्य ऊंच घराने में आने का आधार है पढ़ाई। మధురమైన పిల్లలు, భవిష్యత్తులో ఉన్నత వంశంలో రావడానికి ఆధారము చదువు। इस पढ़ाई से ही तुम बेगर टू प्रिंस बन सकते हो। ఈ చదువుతోనే మీరు బెగ్గర్ నుంచి ప్రిన్స్గా అవ్వగలరు। ప్రశ్న, गोल्डन स्पून इन माउथ दो प्रकार से प्राप्त हो सकता है, कैसे? गोल्डन स्पून इन माउथ అంటే పుట్టిన దగ్గర నుంచే బంగారు స్పూన్తో తినగలిగే లాంటి జన్మ రెండు విధాలుగా వస్తుంది, ఎలాగా? జవాబు, ఏక్ భక్తి మే దాన్ పుణ్య కర్నే సే, ఒకటి భక్తి మార్గంలో దాన పుణ్యాలు చేయడం వలన, రెండోది జ్ఞానంలో చదువు వలన। भक्ति में दान पुण्य करते हैं तो राजा या शाहूकार के पास जन्म लेते हैं। భక్తిలో దాన పుణ్యాలు చేస్తే రాజు దగ్గర, షాహుకార్ దగ్గర జన్మ తీసుకుంటారు। లేకిన్ వహ హో గయా హద్ కా, కానీ అది హద్దులో ప్రాప్తి। తుమ్ జ్ఞాన్ మే పఢాయి సే గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ పాతే హో, మీరు జ్ఞానంలో చదువుతో పుట్టుకతోనే బంగారు స్పూన్తో తింటారు। ఇది బేహద్ విషయం। చాలామంది ఇప్పుడు కూడా చెప్తారు, మా ఇంట్లో వెండి కంచాల్లో తింటాము, బంగారు పువ్వులేసి ఉన్నాయి వెండి కంచాలు, అలా అని చెప్తూ ఉంటారు కదా। మరి అది ఎలా వచ్చింది అంటే దాన పుణ్యాల వల్ల। ఇదేమో జ్ఞానం యొక్క చదువుతో వచ్చేది బేహద్। భక్తి మే పఢాయి సే రాజాయి నహి మిల్తి, భక్తిలో చదువు ద్వారా రాజ్య పదవి రాదు। యహా జో జిత్నా అచ్చి రీతి పడితే ఉత్నా ఊంచ్ పద్ పాతే, ఇక్కడ ఎవరు ఎంత చక్కగా చదువుకుంటే అంత ఉన్నత పదవి పొందుతారు। ఓం శాంతి। మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకి ఆత్మిక తండ్రి కూర్చొని వివరిస్తున్నారు। దీన్ని ఆత్మిక జ్ఞానం అని అంటారు। బాబా వచ్చి భారతవాసి పిల్లలకే వివరిస్తారు। స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చెయ్యండి। ఇది బాబా ఇచ్చే ముఖ్యమైన ఆజ్ఞ। మరి ఆ ఆజ్ఞని అంగీకరించాలి కదా। ఉన్నతోన్నతమైన తండ్రి శ్రీమతము చాలా ప్రసిద్ధి అయింది। పిల్లలకి జ్ఞానం ఉంది, కేవలము శివబాబాను ఒక్కడనే శ్రీ శ్రీ అని అంటారని, ఆయనే మనని శ్రీ శ్రీగా తయారు చేస్తారు। శ్రీ అనగా శ్రేష్టము। పిల్లలకి ఇప్పుడు తెలుస్తుంది, శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణులని అంత ఉన్నతంగా తయారు చేసింది బాబా। మనం ఇప్పుడు కొత్త ప్రపంచం కోసము చదువుకుంటున్నాము। కొత్త ప్రపంచం పేరే స్వర్గము, అమరపురి। కొత్త ప్రపంచాన్ని మహిమ చేయడం కోసము అనేకమైన పేర్లు పెట్టారు। స్వర్గము, నరకము అని కూడా అంటారు। ఫలానా వ్యక్తి స్వర్గస్థులయ్యారు అంటారు, అంటే ఇంతవరకు నరకవాసిగా ఉన్నారనే కదా అర్థము। కానీ మనుషులకి అంత ఆలోచన లేదు।
స్వర్గము, నరకము, కొత్త ప్రపంచము, పాత ప్రపంచం అని దేన్ని అంటారు ఏమీ తెలియదు. బయటి ఆడంబరం అయితే చాలా ఉంది. పిల్లల్లో కూడా కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకుంటున్నారు బాబా మాకు చదువు చెప్తున్నారు అని. మనము లక్ష్మీనారాయణలుగా అవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మనము బెగ్గర్ టు ప్రిన్స్ అవుతాము. మొట్టమొదట మనం వెళ్ళి రాజకుమారుడుగా అవుతాము. ప్రతి ఒక్కరికి తన కర్తవ్యము గుర్తొస్తుంది. పిల్లలు కూడా వెళ్ళి ఉన్నతమైన ఇంట్లో జన్మ తీసుకోవాలి. ఈ చదువుతో ఎవరెంత ఎక్కువగా చదువుకుంటే అంత ఉన్నతమైన కుటుంబంలో జన్మ తీసుకుంటారు. రాజ్య పరివారంలో జన్మ తీసుకొని రాజ్య నిర్వహణ చెయ్యాలి. గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ అని చెప్తారు కదా. ఒకటేమో జ్ఞానం ద్వారా గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ అంటే జన్మ తీసుకోవడమే, అలాంటి గొప్ప కుటుంబంలో బంగారు స్పూన్తో తినేలాంటి కుటుంబంలో జన్మ తీసుకోవడం. రెండోది దాన పుణ్యాలు చక్కగా చేసి ఉంటే కూడా రాజకుటుంబంలో జన్మ తీసుకుంటారు. అది హద్దులో ప్రాప్తి, ఇది బేహద్ ప్రాప్తి. ప్రతి ఒక్క విషయము చక్కగా అర్థం చేసుకోవాలి. ఏదైనా అర్థం కాకపోతే అడగొచ్చు కూడాను. నోట్ చేసుకోండి ఫలానా విషయాలు బాబాని అడగాలి అని. ముఖ్యమైనది బాబా స్మృతిలో ఉండడం. ఏదైనా సంశయం మొదలైనవి ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు. పిల్లలకి తెలుసు ఎంత భక్తి మార్గంలో దాన పుణ్యాలు చేస్తే అంతా షాహుకార్ కుటుంబంలో జన్మ వస్తుంది. ఎవరేదైనా చెడు కర్మలు చేస్తే మళ్ళీ అలాంటి జన్మే వస్తుంది. బాబా దగ్గరకు వస్తారు. కొందరి కర్మబంధనాలు ఎలా ఉన్నాయంటే ఇంక అడగద్దు. ఇవన్నీ కూడా గతంలోని కర్మబంధనాలు. రాజులు కూడా కొందరు అలాంటి వాళ్ళు ఉంటారు. చాలా కర్మబంధనాలు ఉంటాయి. ఈ లక్ష్మీనారాయణలకి ఎటువంటి కర్మబంధనాలు లేవు. అక్కడ యోగ బలం యొక్క రచన ఉంటుంది. యోగ బలంతో మనము విశ్వరాజ్యాన్ని తీసుకోగలిగినప్పుడు పిల్లలు జన్మ తీసుకోవడం విషయమేముంది, మొదటి నుండే సాక్షాత్కారం అవుతుంది. అక్కడ ఇది కామన్ విషయము. సంతోషంగా బాజా భజంత్రీలు మోగుతాయి. వృద్ధాప్యం నుండి చిన్నపిల్లలుగా అయిపోతారు. మహాత్మా కంటే కూడా పిల్లలే గొప్పగా అని గౌరవిస్తారు. ఎందుకంటే మహాత్మా జీవితం అంతా గడిపి పెద్దవాడయ్యాడు. వికారాల గురించి కూడా తెలుసు. చిన్న పిల్లలకైతే ఏమీ తెలియదు. అందుకే మహాత్మా కంటే కూడా పిల్లలు గొప్పవాళ్ళని అంటారు. అక్కడైతే పెద్దలు పిన్నలు అందరూ గొప్పవాళ్లే. కృష్ణుణ్ణి మహాత్మా అని అంటారు. కృష్ణుడు సత్యమైన మహాత్మ. సత్యయుగంలో మహానాత్మలే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎక్కడి నుంచి వస్తారు? పిల్లలకి మనసులో చాలా ఖుషి ఉండాలి. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటాము అని. ఈ పాత ప్రపంచము ఖతం అయిపోనున్నది. ఇల్లు పాతదైపోతే కొత్త ఇంట్లోకి వెళ్ళాలని ఖుషి ఉంటుంది కదా. ఎంత మంచి మంచి మార్బుల్స్ అన్నీ వేసుకొని ఇల్లు కట్టుకుంటారు. జైన్లు వాళ్ళ దగ్గర అయితే చాలా డబ్బులు ఉంటాయి. వాళ్ళు మేము ఉన్నత కులమని అనుకుంటారు. వాస్తవానికి ఇక్కడ ఎవరు ఉన్నత కులము లేరు. ఉన్నతమైన కులంలో పెళ్లి చేయాలని సంబంధాలు వెతుకుతూ ఉంటారు. అక్కడైతే ఉన్నతమైన కులము అని అలాంటిదేమీ ఉండదు. అక్కడ ఒకే ఒక దేవతా కులం ఉంటుంది, వేరేది లేదు. దాని కొరకే మీరు ఇప్పుడు సంగమయుగంలో అభ్యాసము చేస్తున్నారు. మనం ఒకే ఒక తండ్రి పిల్లలు, అందరూ ఆత్మలు అని. ఆత్మ ఫస్ట్, తర్వాత శరీరము. ప్రపంచంలో అందరూ దేహాభిమానంలోనే ఉన్నారు. మీరిప్పుడు దేహీ అభిమానిగా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ స్థితిని చక్కగా నిలబెట్టుకోవాలి.
బాబాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత పెద్ద గృహస్థము, ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈయన కూడా శ్రమ చేయవలసి వస్తుంది. నేనేమీ సన్యాసిని కాదు కదా. బాబా ఈయనలో ప్రవేశించారు. బ్రహ్మ విష్ణు శంకర్ల యొక్క చిత్రం కూడా ఉంది కదా. బ్రహ్మ అందరికంటే ఉన్నతమైనవాడు. మరి ఆయన్ని వదిలేసి బాబా ఇంకెవరిలోనో ఎలా వస్తారు? బ్రహ్మ ఏమీ కొత్తగా పుట్టుకొని రాడు. చూస్తున్నారు కదా, ఈయన్ని బాబా అడాప్ట్ చేసుకున్నారు. మీరు ఏ విధంగా బ్రాహ్మణులు అవుతున్నారు, ఈ విషయాలన్నీ మీకే తెలుసు. వేరెవరికి ఏం తెలుస్తుంది? ఏమంటారంటే, ఈయన వజ్రాల వ్యాపారిగా ఉండేవాడు, ఈయన్ని మీరు బ్రహ్మ అంటున్నారు అని. ఇంతమంది బ్రాహ్మణులు బ్రాహ్మణీలు ఎలా పుడతారు? ఇవన్నీ వాళ్ళకి ఏమర్థమవుతాయి? ఒక్కొక్క విషయంలో చాలా వివరించవలసి వస్తుంది. అంటే మరి బ్రహ్మాన్ని రచించకుండా బ్రాహ్మణులు బ్రాహ్మణీలను ఎలా రచిస్తారు? ఇవన్నీ చాలా గుహ్యమైన విషయాలు కదా. ఈ బ్రహ్మ వ్యక్తంగా ఉన్నారు, మరి ఆయన అవ్యక్త బ్రహ్మ. ఈయనే పవిత్రమయ్యి అవ్యక్తము అయిపోతారు. ఈయన అంటారు, నేను ఈ సమయంలో పవిత్రంగా లేను, నేను పవిత్రంగా అవుతూ ఉన్నాను అని. ప్రజాపిత అయితే ఇక్కడే ఉండాలి కదా, లేకపోతే వేరెక్కడి నుంచో ఎలా వస్తారు? బాబా స్వయంగా వివరిస్తున్నారు, నేను పతిత శరీరంలో వస్తాను అని. తప్పకుండా ఈయనని ప్రజాపిత అని అంటారు. సూక్ష్మవతనంలో అని చెప్పరు కదా. అక్కడ ప్రజలు ఏం చేస్తారు ఉండి? ఈయన స్వతంత్రంగా పవిత్రులుగా అవుతారు. ఈయన ఎలా పురుషార్థం చేస్తున్నారో అలాగే మీరు పురుషార్థం చేసి స్వతంత్రులుగా పవిత్రులు అవ్వాలి, స్వేచ్ఛగా పవిత్రులు అవ్వాలి. విశ్వ యజమానిగా అవుతున్నారు కదా. స్వర్గం వేరు, నరకం వేరు. ఇప్పుడు ఎంత ముక్కలు ముక్కలు అయిపోయింది. 5000 సంవత్సరాల క్రితం విషయము. అప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వాళ్ళేమో లక్షల సంవత్సరాలని చెప్తున్నారు. వాళ్ళు ముస్లిమ్స్ లక్షల సంవత్సరాలని చెప్తున్నారు. కల్పపూర్వం అర్థం చేసుకున్న వాళ్ళే ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ముసల్మాను పార్సీ అందరూ వస్తారు. స్వయంగా ముస్లిమ్సే మళ్ళీ హిందువులకు కూడా జ్ఞానం చెప్తున్నారు. చాలా వండర్ కదా. ఎవరైనా సిక్ ధర్మం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా కూర్చొని రాజయోగము నేర్పిస్తారు. కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి దేవతా కులంలోకి వస్తారు. శాప్లింగ్ పెట్టబడుతుంది, అంటే అంటు పెట్టబడుతుంది. మీ దగ్గర క్రిస్టియన్స్, పార్సీలు, బౌద్ధులు కూడా వస్తారు. పిల్లలకి తెలుసు, సమయం దగ్గరగా వచ్చినప్పుడు నలువైపుల నుండి మన పేరు చాలా ప్రసిద్ధి అవుతుంది. ఒక ఉపన్యాసం మీరు చెప్తే చాలామంది మీ దగ్గరికి వస్తారు. అందరికీ స్మృతి వచ్చేస్తుంది, మా సత్యమైన ధర్మం ఇదే అని. మన ధర్మం వాళ్ళు ఎవరుంటే వాళ్ళందరూ వస్తారు. అది సరిపోతుంది కదా. లక్షల సంవత్సరాల విషయం అయితే ఏమీ లేదు. బాబా కూర్చొని వివరిస్తున్నారు, మీరు నిన్న దేవతలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవ్వడం కోసము బాబా నుండి వారసత్వము తీసుకుంటున్నారు. మీరు సత్యమైన పాండవులు. పాండవులు అంటే పండాలు. అక్కడైతే భౌతికమైన పండాలు ఉంటారు. మీరు బ్రాహ్మణులు, ఆత్మిక పండాలు, అంటే ఆత్మకి దారి చూపించేవాళ్ళు. మీరు మీ బేహద్ తండ్రి దగ్గర చదువుకుంటున్నారు. ఈ నశ మీకు చాలా ఉండాలి. మేము బాబా దగ్గరికి వెళ్తాము, ఆయన నుండి మాకు బేహద్ వారసత్వం వస్తుంది అని. ఆయన మనకి తండ్రి, టీచర్ కూడాను. ఇక్కడ చదువుకోవడం కోసము టేబుల్, కుర్చీలు వాటన్నిటి అవసరమేమీ లేదు. ఇక్కడ మీరు రాసుకునేది కూడా మీ పురుషార్థం కోసమే. వాస్తవానికి ఇదంతా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శివబాబా మిమ్మల్ని ఉత్తరం రాయడం కోసము, మీకు ఉత్తరం రాయడం కోసం ఈ పెన్సిల్ ఇవన్నీ తీసుకుంటారు. పిల్లలు అనుకుంటారు శివబాబా నుండి ఎరుపు అక్షరాలతో ఉత్తరం రావాలి అని. బాబా రాస్తారు. ఆత్మిక పిల్లలు, రుహానీ బచ్చే అని అనేది కూడా ఆత్మిక తండ్రియే. ఇప్పుడు ఆయన ఉన్నతోన్నతమైన వాడు. ఆయన సలహా ప్రకారం మనము నడవాలి. బాబా అంటారు, కామం మహాశత్రువు.
ఇది ఆది మధ్య అంతము దుఃఖం ఇచ్చేది. ఇప్పుడు ఆ భూతానికి వశం అవ్వకండి, పవిత్రులు అవ్వండి. పతిత పావన అని పిలుస్తున్నారు. పిల్లలకి ఇప్పుడు చాలా శక్తి దొరికింది రాజ్యం చేయడం కోసము. ఎవరు మీ రాజ్యాన్ని గెలుచుకోలేరు. మీరు ఎంత సుఖీగా అవుతారు. మరి చదువు పైన ఎంత అటెన్షన్ పెట్టాలి. మనకు రాజ్యం దొరుకుతుంది. మీకు తెలుసు మనం ఇలాంటి వాళ్ళు ఏ విధంగా తయారవుతున్నాము. ఇదంతా భగవాన్ వాచా కదా. నేను మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. రాజులకు రాజుగా తయారు చేస్తాను. భగవంతుడని ఎవరిని అంటారు అది కూడా చాలామందికి తెలియదు. ఆత్మ పిలుస్తుంది, ఓ బాబా. మరి తెలియాలి కదా ఆయన ఎప్పుడు అవతరిస్తారు, ఎలా అవతరిస్తారు అని. మనుషులకే డ్రామా యొక్క ఆది మధ్యాంత్యము తెలియాలి కదా. తెలుసుకోవడం వల్ల మీరు దేవతలుగా తయారవుతున్నారు. డ్రామా ఆది మధ్యాంత్యాన్ని తెలుసుకోవడం వల్ల. జ్ఞానం ఉన్నదే సద్గతి కోసము. ఈ సమయంలో కలియుగం యొక్క అంతిమ సమయం ఉంది. అందరినీ మేల్కొల్పడానికి బాబా వచ్చారు. ఇక్కడ ఏమైనా సమాధి ఉందా ఏంటి? కానీ మనుషులు ఘోరాంధకారంలో పడి ఉన్నారు. వాళ్ళని మేల్కొల్పడానికి బాబా వస్తారు. ఘోర నిద్రలో నుండి పిల్లలు మేల్కొంటారు. వాళ్ళకి లోపల చాలా ఖుషి ఉంటుంది. మేము శివ్ బాబా పిల్లలు, ఏ రకంగానూ చింత అనేది మాకు లేదు అని. వాళ్ళ చిత్రాలు కూడా చూడండి ఎంత అందంగా తయారు చేస్తారు. హంసముఖము, ఆ ఫీచర్స్ అయితే ఇక్కడ ఎవరు తయారు చేయలేరు. బుద్ధితో అర్థం చేసుకుంటారు లక్ష్మీనారాయణ లాంటి ఫీచర్స్ ఉన్నాయి అని. మధురాతి మధురమైన పిల్లలకి ఇప్పుడు స్మృతి వచ్చింది, భవిష్యత్తులో అమరపురిలో మనము ప్రిన్స్గా అవుతాము అని. ఈ మృత్యులోకానికి అంటే ఈ బ్రహ్మాండానికి నిప్పు అంటుకొని ఉన్నది. సివిల్ వార్ కూడా జరుగుతుంది. ఒకరు మరొకరిని ఎలా చంపుకుంటారు, ఎవరిని చంపుతారు అది కూడా తెలియదు. హాహాకారాల తర్వాత జయ జయధ్వనాలు జరుగుతాయి. మీ విజయము మిగతా అందరిది వినాశనము అవుతుంది. రుద్రమాలలో కూర్చోబడి మళ్ళీ విష్ణుమాలలో కూడా వస్తారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు మీ ఇంటికి వెళ్ళడం కోసం. భక్తి యొక్క విస్తారం కూడా ఎంతగా ఉంది. వృక్షానికి ఆకులు కూడా అనేకం ఉంటాయి. అలాగే భక్తి యొక్క వ్యాప్తి కూడా చాలా ఉంది. బీజము జ్ఞానము. బీజం చాలా చిన్నగా ఉంటుంది. బీజరూపీ బాబా ఈ వృక్షం యొక్క స్థాపన, పాలన, వినాశనం ఎలా జరుగుతుంది ఇవన్నీ మీకు తెలుసు. వెరైటీ ధర్మాల యొక్క ఉల్టా వృక్షం ఇది. ప్రపంచంలో ఒక్కరికి కూడా ఈ విషయాలన్నీ తెలియవు. ఇప్పుడు పిల్లలు చాలా శ్రమ చెయ్యాలి బాబాని స్మృతిలో చేయడం కోసం. అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ఆ గీత వినిపించే వాళ్ళు కూడా మన్మనాభవ అని చెప్తారు. అన్ని దేహధర్మాల్ని విడిచిపెట్టి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. మనుషులకి దీని అర్థమేమీ తెలియదు. వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నారు. ఇది జ్ఞాన మార్గం. ఇది రాజధాని స్థాపన అవుతూ ఉంది. చింతించే విషయం ఏమీ లేదు. ఎవరైనా కొద్దిగా జ్ఞానం తెలుసుకున్నా ప్రజల్లో కన్నా వస్తారు. జ్ఞానం ఎప్పుడు వినాశనం అవ్వదు. యథార్థంగా తెలుసుకొని పురుషార్థం చేసే వాళ్ళకి ఉన్నత పదవి వస్తుంది. ఏ విషయంలోనూ మీరు అలిగిపోకూడదు. వేరే రెట్లు ఎక్కువ ఖుషి, అతీంద్రియ సుఖం ఉండాలి అంటున్నారు బాబా. ఏ విషయంలోనూ అలగకూడదు. బ్రాహ్మణితో కలవట్లేదనుకోండి, బాబాతో అలిగిపోతారు. మీరు బాబాతో బుద్ధియోగం జోడించండి కదా. ఆయన్ని ప్రేమగా స్మృతి చెయ్యండి. బాబా బస్ మేము నిన్నే జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాము అని బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. अच्छा मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. ఏ విషయంలోనూ చింత చేయకూడదు. సదా హర్షితంగా ఉండాలి. మేము శివబాబా పిల్లలు. బాబా మమ్మల్ని విశ్వ యజమానిగా తయారు చేయడానికి వచ్చారు అని గుర్తు ఉండాలి. రెండో పాయింట్, మన స్థితిని ఏకీరసంగా చేసుకోవడం కోసం దేహి అభిమాని అయ్యే పురుషార్థము చెయ్యాలి.
ఈ పాత ప్రపంచంతో మమత్వము తొలగించుకోవాలి. వరదానం. బంధనాల పంజరాన్ని తెంచుకొని జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసుకునేటువంటి సత్యమైన ట్రస్టీ అవ్వండి. శరీరం యొక్క సంబంధాలు బంధనాలే పంజరము. శరీరం యొక్క సంబంధాల బంధనయే పంజరం. బాధ్యత నిర్వర్తించడము నిమిత్త మాత్రంగా చెయ్యాలి, తగులుపాటుతో కాదు. ట్రస్టీగా నడిచేవాళ్లే నిర్బంధనగా ఉంటారు. ఒకవేళ ఏదైనా నాది అనే భావం ఉంటే పంజరంలో ఖైదీ అవుతారు. పంజరంలో ఉండే మైనా నుంచి ఫరిష్తాగా అయిపోయారు మీరు ఇప్పుడు. అందుకే ఎక్కడ ఏమాత్రము బంధన ఉండకూడదు. మనస్సు యొక్క బంధన కూడా ఉండకూడదు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, చేయాలనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అని ఇవన్నీ కూడా మనస్సు యొక్క బంధన. మరజీవ అయిపోతే అన్ని రకాల బంధనాలు సమాప్తం అయిపోతాయి. సదా జీవన్ముక్తి స్థితిని అనుభవము చేసుకోగలుగుతారు. స్లోగన్ ఏమిటంటే, సంకల్పాలని పొదుపు చేస్తే సమయము మాటలు అన్నీ పొదుపు అవుతాయి. సంకల్పాలని పొదుపు చేస్తే సమయము మాటలు అన్నీ పొదుపు అయిపోతాయి. ఓం శాంతి. आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। सितारों से दूर सितारों का जहां रहता परम सितारा बेहद सुकून वहां। सितारों से दूर सितारों का जहां रहता परम सितारा बेहद सुकून बच्चिया। बच्चिया समंदर दिखता सुंदर लहराए निरंतर आनंदित अंतर। मौजों की मौज लेने का है समय वो प्रेम डोर से खींचे वहाँ। जी भर निहार के लिए पंख प्यार के हम उड़ चले। आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया।
कुर्बान करके आओ पुराना जहां। सुन प्यार से पुकारे वो शिव क्षमा, जी भर निहार के लिए पंख प्यार के हम उड़ चले। आवाज से परे मधुर साज से भरे, अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। सितारों से दूर सितारों का जहां, रहता परम सितारा बेहद सुकून वहां। सितारों से दूर सितारों का जहां, रहता परम सितारा बेहद सुकून वहां। बच्चिया 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 बच्चिया